హలో అండి, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము చపాతీ అయితే తయారు చేసుకున్నాము. తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూద్దామండి. పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసానండి. ఇదిగో మెంతాకు, క్యారెట్, ముల్లంగి ఈ మూడైతే తీసేసుకున్నామండి. కొంచెం బాగా కలిపేసుకున్నాము. చాలా బాగుంటుందండి. మామూలుగా చపాతీ అంటే వేడి అంటారు కదా, ఇవన్నీ కలుపుకున్నామంటే మనకి బాడీ కూడా వేడి ఉండదండి. చాలా మంచిది. ఇలా కలుపుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే నీట్గా కలిపేసుకున్నామండి. కలిపేసానండి. ఇప్పుడు 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నాం. ఇలా ముద్దలైతే చేసి పెట్టేసుకున్నానండి. 10 నిమిషాలు బాగా నానబెట్టేసాను పిండి. ఇప్పుడైతే చపాతీ రెడీ చేసుకున్నాము. స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టేస్తున్నాను. అయితే వేసుకున్నామండి. లైట్గా నూనె అయితే పూసేసుకున్నాము. అయితే రుద్దేసుకున్నానండి. ఇప్పుడైతే రెడీ అవుతుంది చపాతీ. కాసేపు ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా కాల్చుకున్నామండి. హైలో పెట్టామంటే పిండి పిండిగా ఉంటుంది. మనం సిమ్లో కాల్చుకున్నామంటే చపాతీ చాలా బాగుంటుందండి. మనం క్యారెట్ అవన్నీ వేసాం కదా, క్యారెట్, ముల్లంగి, మెంతికూర అవన్నీ వేసాం కాబట్టి సిమ్లోనే ఉడకాలండి. చాలా బాగుంటుంది చపాతీ. 10 నిమిషాల పాటు సిమ్లో బాగా కాల్చుకున్నామండి. హలో అండి, చపాతీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలే కర్రీ పప్పు అండి, ఆకుకూర పప్పు అయితే చేశాను. చూడండి, చపాతీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రోజైతే మా టిఫిన్ ఇదండి. సాయంకాలం టిఫిన్ అండి ఇది. చపాతీ అయితే ఇలా చేశాను. పొద్దున ఆకుకూర పప్పు చేశాను కదండి మధ్యాహ్నానికి, ఆ పప్పే దీనికి సెట్ అయిపోద్ది. మేమైతే పప్పు వేసుకొని చపాతీ తింటామండి. టమాటా గుజ్జు కానీ పప్పు కానీ ఏదైనా అడ్జస్ట్ అయిపోతాము. ఈ విధంగా అయితే చపాతీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చపాతీ. మనం మామూలుగా చపాతీ వేడి అనుకుంటాం కదా, ఇలా క్యారెట్, ముల్లంగి, మెంతాకు అన్నీ తరిగ్గా వేసుకునేసి ఇలా చేసుకున్నామంటే చాలా సలవండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజైతే మా టిఫిను, సాయంకాలం టిఫిను చపాతీ పప్పు కూర అండి. మరి ఉంటానండి. బాయ్ అండి.